చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ రథశాల నుండి అధికారులు ప్రజానాయకుల సమక్షంలో వడ్డీలు రథం బయటకు తీశారు. మార్చి 9వ తేదీ కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టి 10వ తేదీ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, రాత్రి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. 5 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం కోసం గురువారం ఆలయ ప్రాంగణంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావు, కోరుకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల కోసం రథశాల నుండి బయటకు తీసిన రథానికి మరమ్మతులు చేయనున్నారు. ఫెస్టివల్ మీటింగ్ వేశారు రేపు సాయంత్రం 4 గంటలకి. అది కూడా చాలా వైభవంగా జరగాలని, రథోత్సవాన్ని వైభవంగా చేయాలని, స్వామివారికి అనుగ్రహ కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అంకురార్పణ 10ని రథోత్సవం, అలాగే శుక్రవారం నాడు స్వామివారికి సకరిస్తాను. సుమారు ఈ జరగబోయే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం దత్తమైన కోరుకొండ లక్ష్మీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 మన ఊరు మన గుడి అయినటువంటి లక్ష్మీస్వామి ఆలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది. దానికి పునాదిగా ఇవాళ మనకి రథాన్ని బయటపెట్టడం, అన్నవరం దేవస్థానం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దత్తుగుడి కాబట్టి ఇది విశేషంగా జరుగుతుంది. అన్నవరం దేవస్థానం